హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో పవన్ కళ్యాణ్ సాంగ్ రిలీజ్ అయింది. సో ఈరోజు వినాయక చవితి సందర్భంగా సో సెకండ్ సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది. పాట ఎలా ఉందంటే నాకైతే ఫస్ట్ టైం విన్నప్పుడు పర్లేదు అనిపించింది. సెకండ్ టైం విన్నప్పుడు సో కొంచెం అంటే ఎమోషనల్గా గురైన. థర్డ్ టైం ఫోర్త్ టైం వినేసరికి కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చినాయి ఫ్రెండ్స్. నమ్మిన నమ్మకమైన ఇది నిజం. అంటే లాస్ట్ బీజిఎం చూసుకున్నట్లయితే సో ఏడిపించేసింది. అంటే ఇంత మంచి సాంగ్ మొత్తం అసలు అంతకుముందు వచ్చిన ఫస్ట్ సాంగ్‌కి దీనికి మొత్తం కాంట్రడిక్షన్‌గా సో ఒక మంచి సాంగ్‌నైతే దింపిండు తమన్. అంటే ఈ సినిమా కోసం తనెంత అంటే తనెంత పని చేస్తున్నాడనడానికి ఈ సాంగ్ ఎగ్జాంపుల్. సో ప్రాణం పెట్టేస్తున్నా అనిపిస్తుంది. సీ ఇన్ని రోజులు నందమూరి తమన్ అంటారు. నందమూరి తమన్ అనేవాళ్ళు. ఇప్పుడు కొణిదెల తమన్ అంటారా మరి? లేదంటే పవర్ స్టార్ తమన్ అంటారా? అంత బాగుంది సాంగు. మీరు థంబ్‌నెయిల్ చూసి వచ్చే ఉంటారు. థంబ్‌నెయిల్ చూడగానే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదేమో, అంటే పవన్ కళ్యాణ్ హేట్ చేసేవాడినేమో అని అనుకునుంటరు. కాదు. నేను యాక్చువల్లీ ఒక ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న ఈ సాంగ్ వచ్చిందని. అంటే ఆల్రెడీ ఈరోజు రిలీజ్ అయితుందని తెలుసు గానీ, ట్విట్టర్ ఓపెన్ చేసిన తర్వాత సాంగ్ రిలీజ్ అయితుందని తెలుసు. చూస్తున్నా అంటే మనది ట్రెండింగ్‌లో ఉంటదిగా సాంగు. ట్రెండింగ్‌లో ఉండేసరికి చూస్తున్నా. సో కింద అంటే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళా? లేదంటే పవన్ కళ్యాణ్ హేట్ చేసేవాళ్ళా? ఎవరో తెలీదు గానీ, మొత్తం నెగెటివ్‌గానే. ఈ 'పావలగాడికి' ఇంత మంచి సాంగ్ అవసరమా? ఈయనకెందుకు ఇంత మంచి సాంగ్ ఇస్తుర్రు? ఆడి యాక్టింగే రాదానికి, ఆనికి ఎందుకు? అసలు ఆ పాటలో ఆడు కనబడితేనే నాకు అసహ్యం పుడుతుంది. ఇలాంటి కామెంట్లు. అంటే వానికి పెర్ఫార్మెన్స్ రాదు. 'హరిహర వీరమల' దొబ్బింది. నెక్స్ట్ 'ఓజీనా' అని ఇలా అంటే పూర్తి నెగెటివ్‌గా కామెంట్లు. అండ్ సాంగ్ దగ్గరికెళ్లి చూసినా, సాంగ్‌లో మాత్రం కింద అన్ని పాజిటివ్ కామెంట్‌లే. ఒక్క నెగెటివ్ కామెంట్ లేదు. కిందెక్కడో, అక్కడో, ఇక్కడో ఉన్నాయి గానీ, బట్ కొందరు యూట్యూబర్స్ దీని మీద ఆల్రెడీ రివ్యూ ఇచ్చారు. అంటే సాంగ్ ఎలా ఉందని. సో దాన్ని జూసినా. దాన్ని జూసినప్పుడు గూడా నాకనిపిచ్చింది ఆహ్, అంటే వాళ్ళ కింద కామెంట్‌లు జూసినా. సో వాళ్ళ కింద కామెంట్‌లు మొత్తం నెగెటివ్‌గానే ఉన్నాయి. ఆల్‌మోస్ట్ సగం నెగెటివ్‌గా ఉంటే, సగం పాజిటివ్‌గా ఉన్నాయి. అంటే 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' 'హరిహర వీరమల్' తోటి పోల్చకండి. అండ్ మీరు స్టార్టింగ్ నుంచెల్లి అంటే ఆయన ఫస్ట్ నుంచెల్లి సినిమాలు చూసిన వాళ్ళకి తెలిసుంటది. ఆయన స్టామినా ఏందనేది. ఆయన ఫాలోయింగ్ ఏందనేది. సో ఇలా అంటే ఎంత దారుణంగా కామెంట్‌లు చేస్తుర్రంటే, అండ్ దారుణంగా వీడియోలు క్రియేట్ చేస్తుర్రు. దారుణంగా దాన్నేమంటారు మీమ్స్ క్రియేట్ చేస్తుర్రు. మీమ్స్. మళ్ళీ 'హరిహర వీరమల్లు' పోయింది. ఇప్పుడు 'ఓజీనా' అని చెప్పి. సో అంటే మారాల్సిందెవరు? వైఎస్ఆర్‌సీపీ వాళ్ళా? ఇంకా అంటే సినిమాకు రాజకీయానికి లింక్ చేసేవాళ్ళా? లేదంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ హేట్‌రేట్ చేసేవాళ్ళు ఎవరై ఉంటారు? అల్లు అర్జున్ ఫ్యాన్సా? ప్రభాస్ ఫ్యాన్సా? లేదంటే టీఎఫ్ఐలో ఉన్న పవన్ కళ్యాణ్ అగెయిన్స్ట్‌గా ఉన్నది ఎవరు? ఇదే అర్థం కావట్లేదు. కానీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. సాంగ్ మాత్రం అద్భుతంగా ఉంది. 'ఓజీలో' సెకండ్ సాంగ్. అంటే, అంటే ఈ రికార్డులు తిరగరాస్తది అది ఇది అని సినిమా గురించి కాదు గానీ, బట్ ఈ సాంగ్ మాత్రం నిలిచిపోతది. అందరికి కాలర్ ట్యూన్ అయితదనిపిస్తుంది. అంత ఎమోషనల్ టచ్ ఉన్న సాంగ్ ఇది. సో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నెగెటివ్‌ని స్ప్రెడ్ చేసే వాళ్ళకు అంటే ధైర్యంగా చెప్పుకోండి. అంతేగాని అంటే వైఎస్ఆర్‌సీపీ అయితే వైఎస్ఆర్‌సీపీ లేదంటే వేరే ఏదుంటే అది చెప్పుకోండి. క్లారిటీ ఉంటది. అంటే అనవసరంగా వచ్చి నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే. బట్ ఇది నాకు నచ్చలేదు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినప్పటికి నేను మెగా అభిమానినే. కానీ నాకు నచ్చలేదు. కానీ నాకిక్కడ వీనికి సాంగ్ ఎయడం ఏంది? పావలా అన్నాడంటే ఆడు కంపల్సరీ వైఎస్ఆర్‌సీపీ వాడు అయ్యుంటాడు. నా అభిప్రాయం. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.